ఇక భారత దాడులను పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ కోట్లీ, మురిడ్కే, బహావల్పూర్, ముజాఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయని తెలిపారు. ఇక ఈ దాడుల్లో 3 మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ ప్రకటించింది. సమయం చూసి భారత్ కు తగిన రీతిలో బదిలిస్తామని, భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అసలు ఎంతమంది మరణించారు? తాజా అప్డేట్స్ ఏంటి? నెల ఏదైతే పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కూడా భారత్ పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు సంబంధించిన దాడి చేశారు. దాంట్లో 26 మందికి సంబంధించి కూడా మరణించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఒక మతానికి సంబంధించిగా టార్గెట్ గా చేసుకున్నారు. 26 మందికి సంబంధించి కూడా గత ఏప్రిల్ 22న సంబంధించి కూడా ఈ దాడి జరిగింది. అప్పటి నుంచి కూడా భారత్ కి సంబంధించి కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సన్నిద్ధమైంది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా మెరుపు దాడికి సంబంధించి కూడా పాకిస్తాన్ ఉగ్రస్థావరాల పైన కూడా భారత్ దాడి చేస్తా ఉన్నది. ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఈ ఉగ్రస్థావరాల పైన దాడి చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికైతే 9 ఉగ్రస్థావరాల పైన కూడా భారత్ సైన్యం మెరుపు దాడి చేసింది. దీంట్లో భాగంగా చాలా పాకిస్తాన్ ఈఓకే ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పుడు దాడులు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అలర్ట్ గా ప్రకటించారు. అక్కడ సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన సెలవులు కావచ్చు, మిగతా సంబంధించి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. వైమానిక దాడులకు సంబంధించి కూడా భారత్ ఇప్పటికే పాకిస్తాన్ పైన కూడా ఉగ్రస్థావరాల పైన కూడా దాడులు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంట్లో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇప్పటికే ఏదైతే జైషే మహమ్మద్ ప్రధాన ఉగ్ర స్థావరమైన సంబంధించి కూడా పాకిస్తాన్ లోని పంజాబ్ పహల్పాపూర్ లో ఉంది. ఇక 2019కి సంబంధించి కూడా పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కూడా ఈ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించి కూడా ప్రధాన భూమిక పోషించింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఆ ఉగ్రస్థావరం పైన కూడా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రస్థావరం ఉందో ఆ స్థానం పైన భారత్ వైమానిక దాడి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా జైషే మహమ్మద్ సంబంధించిన సభ్యులంతా కూడా చాలా వరకు దాంట్లో మరణించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అర్ధరాత్రి నుంచి కూడా దాడులు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా భారత్ కు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏదైతే దేశాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ లో ఉగ్రస్థావరాలపై దాడి చేసినట్టుగా కూడా భారత్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏకి సంబంధించి కూడా సమాచారం అందించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ ఉగ్రదాడులకు సంబంధించి కూడా ఏదైతే అమెరికా విదేశాంగ కార్యదర్శితో కూడా భారత్ సలహాదారు అజిత్ డోవల్ సంబంధించి కూడా మాట్లాడారు. వైపు ఉగ్రస్థావరాలపై భారత్ దాడులకు ఏదైతే ఇతర అమెరికా సంబంధించిన అధ్యక్షుడు కూడా ట్రంప్ స్పందించారు. భారత్ పాక్ మధ్య కూడా ఉద్రిక్తలు త్వరలో సమించుకోవాలని కూడా ఆయన కూడా కోరడం జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే పుల్వామా దాడి ఈ కౌంటర్ గా ఈ రోజు భారత్ కు సంబంధించి కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రతీకారం తీర్చుకునే దిశగా కూడా భారత్ కు సంబంధించిన దాడులు కొనసాగుతుంది. వైమానిక దాడులతో పాటుగా ఉగ్రస్థావరాల పైన కూడా ఇప్పటికే 9 ఉగ్రస్థావరాలు పాకిస్తాన్ లోని ఏదైతే పేరున్న ఉగ్రస్థావరాలకు సంబంధించి పుల్వామా అటాక్ కావచ్చు, భారత్ పైన కూడా ప్రతిసారి దాడులకు తిరగబడే ఈ ఉగ్ర సంస్థల పైన కూడా భారత్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే 9 ఉగ్ర సంస్థలకు సంబంధించి కూడా ఏకకాలంలో వైమానిక దాడులు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీంట్లో మొత్తంగా 30 మంది ఉగ్రవాదులకు సంబంధించి కూడా భారత్ వైమానిక దాడిలో మరణించినట్టుగా కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ దాడులకు సంబంధించి ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కూడా ఇప్పటికీ పలు దేశాల ప్రతినిధులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు స్పందిస్తా ఉన్నారు. ఒకవైపు భారత్ కి సంబంధించి కూడా సపోర్టివ్ గా నిలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దీనిపైన కూడా రాష్ట్ర నేతలు కావచ్చు, ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా నేతలు కూడా స్పందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పుల్వామా ఏదైతే పెహల్గాం దాడి తర్వాత కూడా భారత్ అంతా కూడా ఒక అట్టుడికిపోయింది. పాకిస్తాన్ పైన కూడా ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా కూడా డిమాండ్స్ వెలువెత్తిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంతో భాగంగానే ప్రధాన మోడీ సంబంధించి కూడా ప్రతీకారం తీర్చుకుంటాం, దాడులకు తెగబడతాం, భారత్ పైన కూడా మరోసారి ఇట్లాంటి అటాక్ కాకుండా ఉండాలంటే కూడా ప్రతీకారం తీర్చుకోవాలని కూడా ఆయన స్వయంగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీంట్లో భాగంగానే ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అంటే ఏకకాలంలో ఒకేసారిగా ఎవరు ఊహించని విధంగా కూడా వైమానిక దాడులు భారత్ ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రస్థావరాల పైన కూడా ఆపరేషన్ సింధూర్ ని ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ కు సంబంధించిన మిసైల్ దాడులకు సంబంధించి కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇక భారత్ లో 6 చోట్లకు సంబంధించి కూడా
ఈ మిసైల్ దాడులు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 24 క్షిపణులకు సంబంధించి కూడా ప్రయోగించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాడుల్లో మొత్తంగా 33 మందికి సంబంధించి కూడా దీంట్లో ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించి కూడా 30 మందిని సంబంధించి కూడా ఉగ్రవాదులు మట్టుబెట్టింది భారత ఆర్మీ. దాంతో 8 మందికి సంబంధించి కూడా భారత ఆర్మీకి సంబంధించి కూడా కొంతవరకు గాయాలైనట్టుగా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో 3 భారత పౌరులకు సంబంధించి కూడా 3 చనిపోయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జవాన్లకు సంబంధించి ఒకవైపు పాక్ రేంజ్ కి సంబంధించి రోజు దగ్గర కూడా